Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఈ మధ్యకాలంలో చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. అంటే ఒక 15, 20, 20 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే ఆ రోజుకి ఎంత కార్పస్ ఉండాలి, అంటే ఎంత మొత్తం మన చేతిలో ఉండాలి అనే దాని గురించి ఈ మధ్య ఎక్కువ రీసెర్చ్ అవుతుంది చాలామందిలో. సో అంటే ఇప్పుడు ఖర్చుని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఒక 20 ఏళ్ల తర్వాత అప్పటికి ఒక ₹1,00,00,000 చేతికొస్తే చాలు, ఓ 2 కోట్లు చేతికొస్తే చాలు అనుకుంటున్నారు కదా. మరి సరే, అంటే ఇప్పటి ఖర్చులను బట్టి అప్పటికి 1 కోటి 2 కోట్లు అనుకుంటున్నారు. మరి అప్పటి ఖర్చులను బట్టి ఆ 1-2 కోట్ల రూపాయల కార్పస్ అనేది అసలు ఏమాత్రం సరిపోతుంది అంటారు? అసలు ఎంత అమౌంట్ ప్లాన్ చేసుకోవాలి రిటైర్మెంట్ నాటికి, ఎంత సరిపోతుంది అంటారు? సో బేసికల్గా ఇప్పుడు మనకి ఇప్పుడు ఖర్చులు నెలకి 30,000 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఖర్చులు మనకి అండ్ నెక్స్ట్ 10 years తర్వాత చూసుకుంటే అది 50,000 60,000 అవుతుంది 10 yearsకి. ఇంకా 20 years తర్వాత చూసినాం అనుకోండి, అది కనీసం 1,20,000 దాకా పోతుంది. బేసిక్ ఖర్చు మధ్య తరగతి కుటుంబం. అవును, సింపుల్ చెప్పుకుందామండి. ఇవాళ ఆకుకూరల కేజీ ₹160 అయింది. అవును, కేజీ ₹150 కేజీ బయట లైవ్ మార్కెట్లో నడుస్తుంది. మన విజేత కానీ పులిమూరి ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే మనం పెడుతుంది ఆకుకూరల మీద కేజీకి ₹169 నడుస్తుంది అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మిల్క్ ఉందనుకోండి, ఒక 10 years బ్యాక్ మిల్క్ వచ్చి లీటర్ ₹30. ఇప్పుడు మనం కొంటుంది ₹60 పెట్టుకుంటాం. ఒక 10 years తర్వాత ఆ మిల్క్ రేట్ దగ్గర 170 అవుద్దండి. నెక్స్ట్ 10 years తర్వాత 20 years తర్వాత 450 అవుద్దండి లీటర్. ఓ మై గాడ్, అంటే 450. రోజు 1 లీటర్ పాలు కొనాలంటే ₹450 పే చేయాలి. అవును, నెక్స్ట్ 20 years తర్వాత. నమ్మబుద్ధి కాకపోయినా అది నిజం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్ఫ్లేషన్ అనే దానికి సరైన మాట అంటే అదే. అందుకని ఇన్ఫ్లేషన్ ర్యాపిడ్ స్పీడ్తో పెరుగుతుంటుంది కాబట్టి, వరల్డ్ వైడ్గా ఫుడ్డింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి, మనం రిటైర్మెంట్ ప్లాన్కి ఎంతైతే అనుకున్నామో దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చులు దాటిల్లిపోతాయి న్యాచురల్గానే. అందుకని ఒక సర్వే ప్రకారం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత విత్ ఇన్ 5 yearsకే మనం చాలా తక్కువ చేసుకున్నామని ఫీల్ అవుతున్నారంట. ఓకే, తక్కువ అమౌంట్కి చేసుకున్నామని. అందుకని ఈ ఇన్ఫ్లేషన్ కనుక కన్సిడర్ చేసి మనం చూసుకుంటే ఇప్పుడు అనుకున్నట్టు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు నథింగ్ అండి. అప్పుడు ఆ రోజుకి అసలు నథింగ్. అది 10 years బ్యాక్ నేను నీకు ఇంటి ఖర్చులు నెలకు 30,000 అనుకుంటే, ఒక 20 years తర్వాత అది 1,30,000 అవుతుంది. 10 years బ్యాక్ 30,000 ఈజ్ ఈక్వల్ టు 20 years తర్వాత వచ్చి ఇంటి ఖర్చు ఎంత అంటే నెలకి 1,30,000. మిల్కే 450 అయినప్పుడు 1 లీటర్ మిల్క్ మిగతా ఎలిమెంట్స్ ఎంత అవుతాయి చెప్పండి. అందుకని మనం ₹1,00,00,000 అంటే ఎంతో అనుకుంటాం. ₹1,00,00,000 ఎంతో పెద్ద ఫండ్ అనుకుంటాం. దాని ద్వారా నెలకు 1,00,000 ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. తీరా చూస్తే ఇంటి ఖర్చులు నీకు 1,30,000 అవుతున్నాయి. మనీ ఎక్కడుంది నీకు ఎంజాయ్ చేయడానికి? నెలవారీ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో, ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 3,000కు 4,000కు కొంటే పెద్ద ఎక్కువ రావట్లేదు. ఒక చిన్న బాస్కెట్కి వస్తున్నాయి 3-4 కరెక్ట్. ఏది 2023 సంగతి మాట్లాడుకుంటే, ఇదే 3-4 ఒక 10-12 years బ్యాక్ చూసుకుంటే నిజంగా ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా బరువుగా ఉండేది బ్యాగ్. అదే పరిస్థితి. అవును, అందుకని ఇన్ఫ్లేషన్ ఎక్కువ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది రాను. ఒకప్పుడు 50 ఏజ్ వస్తే అది ఏజ్ చాలా ఎక్కువ వచ్చింది అనేవాళ్ళు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నట్టు. తర్వాత ఇప్పుడైతే 75-80 నడుస్తుంది. ఒక 20 years తర్వాత 95 వెళ్తుంది. ఎక్స్పెక్ట్ చేయం 20 years తర్వాత ఎంత ఉంటుందని. అందుకని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతాయి. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, దాని తోడు ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు వాటికి కూడా మెడికల్ కానీ అన్నీ పెరుగుతున్నాయి, ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి. అందుకని 10 years బ్యాక్ మనం ప్లాన్ చేసిన రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు సూట్ అవ్వట్లేదు అక్కడ. అందుకని అడిషనల్గా ఇంకొక 30-40% ఉన్నదానికంటే ఎక్కువ చేసుకుంటేనే సూట్ అవుతుందన్నమాట. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పటికీ 50% ఎవరు రిటైర్మెంట్ ప్లానింగ్ ఇంకా చేయలేదంటే అట్ ద ఏజ్ ఆఫ్ 40లో ఇంటర్వ్యూ చేస్తే. అప్పుడు బీన్ చేసిన వాళ్ళకి అది అయ్యే పని కాదు. మాకు ఇప్పుడు ఏం అవసరం లే, జస్ట్ 35-40 కదా, 20-30 ఏళ్ళ సంగతి. ఇప్పుడు అంత పెద్ద ఫండ్ ఓవర్ నైట్లు ఎలా క్రియేట్ చేస్తారు? 20 ఏళ్ళ తర్వాత ఎలా క్రియేట్ చేస్తారు? యాక్చువల్గా ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే చేయాల్సిన పని అది. ఎందుకంటే యూత్లో ఉన్నప్పుడు మనకి ఖర్చులన్నీ తక్కువ, సింగిల్ కాబట్టి, బ్యాక్లర్ కాబట్టి ఉండదు. బట్ ఒకసారి ఓల్డ్ ఏజ్కి వస్తే అన్నీ ఎక్కువే. మెడికల్ ప్రాబ్లమ్స్, బయట ఇన్ఫ్లేషన్ ఉంటుంది, డిపెండెన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్కమ్ ఆగిపోద్ది సడన్గా 62లో. ఇంకా రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ ఉండదు.
ముందు ఇన్కమ్ రీప్లేస్ చేయాలి, ప్లస్ మన పెరుగుతున్న ఈ లైఫ్ స్టైల్ ఖర్చులు మొత్తాన్ని మనం మేనేజ్ చేయాలి. అందుకని అలాంటి చేయాలంటే ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ దానికోసం ప్లాన్ చేసుకోవాలి. 40 years తర్వాత మనం రిటైర్ అవుతాం కాబట్టి ఇప్పటి నుంచే అప్పుడు ఎంత డబ్బు అవుతాయో అంత డబ్బు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. అందుకని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. రిటైర్మెంట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి ఇన్ఫ్లేషన్ ఉన్న టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కానీ, ఒక పెన్షన్ ఫండ్స్ కానీ ఏదో ఒకటి ఒక ఫండ్ పెట్టుకుంటే 60 ఏళ్ళకి వచ్చేలాగా ఒక 5 crore నుంచి 10 crore వచ్చేలా చూసుకుంటే హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇంటికి 30,000 పడుతున్నాయో వాళ్ళు ఈజీగా మంత్లీ 1 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ 20 years తర్వాత ఖర్చులు. మన ఎగ్జాంపుల్ కింద పాలు మాట్లాడుకున్నాం. ఎందుకు ఆకుకూరలు ఈ సంవత్సరం 160 అవుతుంది అనుకుంటే 5 years బ్యాక్ ఎవరు నమ్మలేదేమో. 5 years బ్యాక్ ఇలా ఆకుకూరలు కేజీ 160 అవుతుంది అంటే నమ్మలేదు. ఎందుకంటే టమాటాలు అంటే ఏంటి స్పైక్ అవుతాయి సింగిల్ టైం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. బట్ ఆకుకూరలు బ్యాక్ వెళ్ళవండి, అది యాక్సిడెంట్లకు వచ్చినాయి కావు, ఇంకా స్టే అక్కడే ఉంటాయి ఆ రేట్లు. నిమ్మకాయలు డజన్ వచ్చి 80 రూపాయలు, ఇది నమ్మం 10 years బ్యాక్ మనం చెప్తే. అందుకని ఇన్ఫ్లేషన్ రాను పెరుగుతుంది కాబట్టి, ఓకే, లైఫ్ కూడా పెరుగుతుంది కాబట్టి, ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి ఇప్పుడున్న రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైతే అనుకున్నారో దానికి ఇంకా 30-40% అడిషనల్గా ఇన్కమ్ని మనం పెట్టుకోవడం బెటర్ అనమాట. అప్పుడే లైఫ్ స్మూత్గా అయిపోతాయి. సో ఒకప్పుడు అనుకున్నట్టు 80 years అయిపోతుంది, ఇప్పుడు 100 దాటుతారు 20 years తర్వాత. సో ఖర్చులు ఎక్కువ, ఇన్ఫ్లేషన్ ఎక్కువ. ఎగ్జాంపుల్ కింద మనం మిల్క్ చెప్పుకున్నాం. అవునవును. 20 years తర్వాత 450 అవుతుంది. ఇప్పుడున్న రేట్ యావరేజ్ పెరిగితే ఇంకా ఎక్కువ పెరిగిందంటే తొందరగా రీచ్ అవుతాం. ఇప్పుడు ఏదైతే మనం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నామో అంటే ఇవాళకి మనకి 1-2 కోట్లు అనేది చాలా బిగ్గెస్ట్ అమౌంట్ అలా కనిపిస్తుంది ఇవాళకి. అవును, కానీ ఆ టైం చూసామనుకోండి అది నథింగ్, అసలు చాలదా. అది 1 crore ఎలా వచ్చింది ఫండ్, రిటైర్మెంట్ ఫండ్ ఎలా క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే అప్పటికి 1-2 కోట్లు అంటే ఒక 10 రోజులు హాస్పిటల్ బిల్లు సరిపోద్ది. అవును, ఎందుకంటే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఒక పెద్ద సర్జరీ జరిగి ఓ 10 రోజులు హాస్పిటలైజ్ వస్తేనే దగ్గర ఒక 10-15 లక్షలు బిల్లు లేచి వెళ్ళిపోతుంది. అవును, మెడికల్ చాలా కాస్ట్ పెరిగిపోతుంది, చాలా ఎక్స్పెన్సివ్. ఎడ్యుకేషన్ అన్ని కాస్ట్లే పెరిగింది. ఇదేం చెప్పండి, ఒక మల్టీప్లెక్స్ మూవీకి అంటే ఒక ఫ్యామిలీ తోటి 2000 చెక్ లేసి అవతల పెడుతుంది. అవును సార్. ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళి బ్రేక్ టైంలో ఒక పాప్కార్న్ కొనుక్కొని తినేసి బయటకు రావాలంటే కనీసం ఒక 2,500-3 వేల రూపాయలు లేచి వెళ్ళిపోతుంది. అందుకని ముందు రోజుల్లో ఇంకా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సివ్ అవుతాయి కాబట్టి కొంచెం పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట. అందుకని ఏదో ఒక మ్యూచువల్ ఫండ్, అది ఏ కేటగిరీ అని పర్వాలేదు, ఏదో ఒకటి రిటైర్మెంట్ ఫండ్స్ కానీ లేకపోతే స్మాల్ క్యాప్ కేటగిరీ కానీ ఏదో ఒకటి ఆ టైం కల్లా చేతికి ఒక 5 కోట్లు ఒక 10 కోట్లు వచ్చేలా ప్లాన్ చేసుకుంటే లైఫ్ కొంచెం స్మూత్గా ఉంది. ఇప్పుడు కూర్చొని అది పెద్ద అమౌంట్లా ఫీల్ అవ్వకండి. 2 కోట్లు ఏం చేసుకుంటాం, నథింగ్. ఆ టైం 3 కోట్లు ఏం చేసుకుంటాం. అవును, 20 years తర్వాత 20 కోట్లు కూడా 2 కోట్లు అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నాయి కాబట్టి అందుకని పర్చేసింగ్ పవర్ బాగా తగ్గిపోద్దండి. ఇన్ఫ్లేషన్ వల్ల ఈ పర్చేసింగ్ పవర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతుంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటాయి. బయటకు కూర్చుని 2 ఇడ్లీలు ఒక టీ తాగాలంటేనే 200 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత ఎక్స్పెన్స్కి వెళ్ళిపోతుంది ఫుడ్ అంతా కూడా. అందుకని కొంచెం పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవటం బెటర్. ఇప్పుడున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని రాబోయే 10-20 సంవత్సరాల తర్వాత ఖర్చులు ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయన్న దాన్ని ముందే ఊహించి ఈ రిటైర్మెంట్ కార్పస్ అనేదాన్ని పెద్ద మొత్తంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.